వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్రస్తుతానికి మనం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశంలోనే ఉన్నాం. చూస్తుంటే ఇక్కడ మొత్తంగా కూడా ఓవరాల్గా మొత్తం అయితే నీలమట్టమైనటువంటి కనిపిస్తోంది. మనకు చాలా వరకు ఆస్తి నష్టం జరిగినట్లయితే తెలుస్తోంది. ఇది మెయిన్గా ఎవరైతే ఈ హైడ్రా ఈ పనులు స్టార్ట్ చేసినప్పుడు మనకు ఈ చెరువుని అక్రమంగా అడ్డగించి కట్టారు అని చెప్పి అయితే వాళ్ళు చర్యలు తీసుకొని దీన్ని పగలగొట్టడం అయితే జరిగిందో, అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే ఈ విజువల్ చూడండి, ఒకసారి చెరువు ఉన్నది చూడండి. చెరువుని అడ్డగించి నిజంగానే కట్టారా అనేంతలా అయితే అనిపిస్తోంది. చెరువులోకి ఎన్ కన్వెన్షన్ అయితే కనిపిస్తోంది. సో మెయిన్గా ఇక్కడికి ఇప్పటి వరకు హైడ్రాలిక్ పనులన్నీ ప్రజెంట్ అయితే ఆగిపోయినట్టుగా కనిపిస్తోంది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా గట్టిగా ఉంది. పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి మెయిన్గా ఎన్ కన్వెన్షన్కి నాగార్జున గారు దీనికి ఓనర్ కాబట్టి ఇది చర్చనీయాంశంగా మారింది. మోస్ట్లీ చాలా వరకు ఇప్పటికే హైడ్రాకి సంబంధించి చాలా వరకు ఉన్న బిల్డింగ్లు అక్రమంగా ఏదైతే కట్టున్నారో వాటిలన్నింటినీ పగలగొడుతూ వచ్చారు. అట్ ద సేమ్ టైం పగలగొడుతున్న వేళ చాలా వరకు కొంతమంది నోటీసులు అందలేదని చాలామంది వాపోతున్నారు. అయినప్పటికీ నాగార్జున గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటన జారీ చేయడం సరైనదని నేను భావిస్తున్నానని మొన్నైతే ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ భూమి పట్టా భూమి ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా అక్రమంగా గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందని చెప్పి ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈరోజు ఉదయం కూల్చివేతను ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టుల్లో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేను నిర్వహించే ఉండేవాడిని అయితే ఆయన అభిప్రాయాన్ని అయితే వేదిక రూపంలో ట్విట్టర్ రూపంలో అయితే ఆయన తెలియజేశాడు. ఇది ఆయన ట్విట్టర్ రూపంలో చేసిన ఆయన అభిప్రాయం యొక్క ఫోటో. ఇది స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి. సో దీంతో పాటుగా ఇప్పటికే చాలా వరకు చాలా పెద్ద మొత్తంలో చాలా పెద్దవారి యొక్క పేర్లు వినపడుతున్నాయి. బికాజ్ ఏదైతే ఈ చెరువులు వీటన్నిటిని అడ్డంగా కట్టుంటారో సో వాళ్ళకు సంబంధించి వాళ్ళకు నోటీసులు ఇచ్చారని అయితే వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎటువంటి నోటీసులు మాకు అందజేయలేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేయడం అయితే స్టార్ట్ చేశారు. సో నాగార్జున గారు చెప్పినట్లు దీనిలో కూడా ఆయన అభిప్రాయంలో చెప్తున్నట్లుగా నాకు ఎలాంటి నోటీసులు అందలేదన్నట్లు చెప్తున్నారు. బట్ నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనక ఏంటి, ఇదివరకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేదు అని కూడా చాలా వరకు గట్టిగా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా వరకు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంటే కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. బికాజ్ ఆస్తి నష్టం 100 కోట్లలో ఉంది. ఒక నాగార్జున గారిదే కాదు, ఇంకా చాలా ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. చాలా మంది వరకు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ఫిర్యాదులు అయితే కోర్టు వరకు వెళ్ళడం జరిగింది. స్టే తెచ్చుకోవడం కోసం అయితే వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ కూల్చివేతలు అయితే ప్రస్తుతానికి అట్లా నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఒకసారి మీరు అక్కడ చూడండి ఎట్లా ఉందో ఆ చెరువు అంతా కూడా. రైట్, మీరు ఒకసారి బాగా గమనించారంటే ఇక్కడికి ఏదైతే ఈ డ్రైనేజ్ స్మెల్ ఏదైతే వస్తుందో ఆ డ్రైనేజ్ స్మెల్ లాగే ఉంది తప్ప ఒక మంచిగా నార్మల్ వాటర్ లాగా అయితే కనబడట్లేదు మనకి. రైట్, ఇక్కడ ఒకసారి చూడండి ఎంత ధ్వంసం చేసేసిందో ఈ బుల్డోజర్లతో ఈ వీటితో. రైట్, చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు దీని మీద ఏదైతే దీని ద్వారా ఎంతైతే కొంచెం లబ్ధి పొందుంటారో ఆ లబ్ధిలో చాలా వరకు డ్యామేజ్ అయితే జరిగిందని అనుకోవచ్చు. అండ్ సేమ్ టైం మీరు గమనించారంటే ఒకప్పుడు ఎన్ కన్వెన్షన్ ఎవరైనా వీక్షించి ఉంటే ఇప్పుడు దీన్ని చూస్తే నిజంగా చాలా వరకు కూడా చాలా మందికి బాధ కలిగైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ అనేది హైదరాబాద్లో ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్. ఇందులో చాలా వరకు జరుగుతుంటాయి. ఈ ఎన్ కన్వెన్షన్ అంటే ఎంత గ్రాండ్గా ఉంటుందంటే ఒకసారి మీరు విజువల్స్ ఒకసారి ఎప్పుడైనా యూట్యూబ్లో వెళ్ళి చూడండి ఎన్ కన్వెన్షన్లో చేసేటువంటి ఎలాంటివి ఉంటాయో. రైట్, చాలా వరకు చాలా ఘనంగా పెద్ద వాళ్ళు ఇక్కడ ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్ వాటికి సంబంధించి చేసుకునే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైనా పార్టీస్ కానీ ప్రైవేట్ పార్టీస్ వాట్ ఎవర్ ఏదైనా కూడా ఇక్కడ మంచిగా జరుగుతుండేవి. బట్ ఇప్పుడు నాగార్జున గారికి ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఎప్పుడు ఆయన ఎలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోరు. ఆయనకు సంబంధించి చాలా వరకు అందరూ మంచి అభిప్రాయంతోనే ఉంటారు. ఆయనకి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి 7 acres ఒకటి, 20 acres ఒకటి, ఇలా చాలా వరకు ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ సంబంధించి ఆయన బ్రాండ్ అంబాసిడర్.
అంత పెద్ద ఆయనకి ఇలాంటి అక్రమ ఆస్తుల కట్టడాలు ఉండడం ఏంటి అని చాలా వరకు అయితే చాలా మంది వాపోతున్నారు. అండ్ ఒకసారి లోపల ఈ గోడ ఒకసారి గమనించండి, మొత్తం అంతా కూల్చివేశారు. ఇది వరకు ఇదొక గోడ, రైట్, మొత్తం చెట్లన్నీ కూల్చివేశారు. ఆ వెదురు పొంగులు ఉన్న ఈ చెట్లు కూడా మొత్తం కూల్చివేయడం జరిగింది. నిజంగా ఇన్కన్వెన్షన్ ఇలాంటి ఈ సిచ్యువేషన్కి వస్తుందని నిజంగా ఎవరు అనుకొని ఉండరు, ఇంక్లూడింగ్ నాగార్జున గారు కూడా. బట్ నాగార్జున గారి ప్రయత్నం ఏంటంటే దీన్ని ఎలాగైనా ఆపాలి అనుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే ఇప్పటికే జరిగిన ఆస్తి నష్టం వల్ల చాలా వరకు ఆయన సోషల్ మీడియాలో నిలుస్తూ వస్తున్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంత ప్రముఖుల పేర్లు వినపడుతున్నప్పటికీ నాగార్జున గారి మీద ఎక్కువ ఫోకస్ పడింది. బికాజ్ ఆఫ్ ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో, అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు కాబట్టి. ఇప్పటికే చాలా వరకు చాలా మంది ఇండస్ట్రీలో ధనవంతులు ఎవరంటే అక్కినేని నాగార్జున గారు అని చెప్తూ ఉంటారు. బట్ అలాంటి ధనవంతుడికి ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అండ్ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే అందరూ చాలా వరకు కూడా ఎవరైతే నాగార్జున గారి కోడలుగా, రెండవ కోడలుగా వచ్చారో శోభిత ధూళిపాల, ఈవిడికి సంబంధించి ఆవిడ ఇంట్లోకి వచ్చిన వేళా విశేషం ఇది జరిగింది అని చాలా మంది అయితే ఈ రకంగా కొంత ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అందులో ఎంతవరకు ఏంటనేది మనకు తెలియనప్పటికీ బట్ అలా ఒక అమ్మాయికి సంబంధించి అలా మాట్లాడడం తప్పనైతే అందరూ భావిస్తున్నారు. అండ్ మెయిన్గా ఇక్కడ మొన్న జరిగినటువంటి నాగార్జున గారి కొడుకు సంబంధించి నాగ చైతన్య గారి పెళ్లి, సెకండ్ పెళ్లి ఏదైతే ఉందో దానికి సంబంధించి జ్యోతిష్యం చెప్తూ వేణుస్వామి అనే వ్యక్తి కూడా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అప్పుడేంటంటే మెయిన్గా వేణుస్వామి మీద చాలా వరకు ఫిర్యాదులు చేయడం జరిగింది. నాగార్జున గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగిందని కొంతమేరకు వినపడ్డాయి. జర్నలిస్టుల ద్వారా ఆయన కేసు పెట్టించారనే ఒక వార్త కూడా వచ్చింది. కానీ వేణుస్వామి శాపం వల్లే, లేకపోతే వేణుస్వామి ఘోష వల్లే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, లేదంటే వేణుస్వామి చెప్పినట్టుగానే ఆ శోభిత ధూళిపాల అనే అమ్మాయి వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వీళ్ళకి ఈరోజు వచ్చిందని అయితే చాలా వరకు అలాంటి రకరకాల కథనాలు వినపడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మనం చెప్పలేం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు ఇప్పటి వరకు నోటీసులు రాలేదనే మాట వినపడుతున్నప్పటికీ ఎన్కన్వెన్షన్ నిజంగా ఒకసారి ఇంకొకసారి విజువల్ వేసి చూడండి. ఒకసారి అక్కడ మీరు ఏదైతే కనబడుతుందో ఈ చెరువు అంతా కూడా ఇందులోనే ఉంది. అక్కడ వాల్ ఉండేదేమో, ఆ వాల్ మొత్తం కూల్చేయడం జరిగింది. ఆ వాల్ కూల్చేసి మొత్తం ధ్వంసం చేసేసారు. ఇక్కడ ఒకసారి జూమ్ చేసుకోండి. అండ్ ఇటు సైడ్ ఒకసారి చూడండి, రూమ్లు అనేటివి ఏమీ లేవు. ఏసీలు ఏదైతే ఉంటాయో మనకు ఇండోర్ ఏసీస్ అని ఉంటాయి కదా, సో అవి లేవు, మొత్తం కూల్చేశారు. నిజంగా ఇది అనుకోని దెబ్బనే చెప్పాలి నాగార్జున గారికి. బికాజ్ ఆయనకి ఎంతో మంచి పేరు ఉంది. ఎన్కన్వెన్షన్ గురించి కూడా చాలా వరకు ఒక హైదరాబాద్లో ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ అని చాలా వరకు మంచి పేరు ఉంది. బట్ ఈ రోజున అది లేదు, రైట్. దీని మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వరకు ఎవరిని కూడా ఒకరని కాదు ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే అక్రమ ఆస్తులు ఉంటాయో, అక్రమంగా అడ్డగోలుగా చెరువులను అడ్డగించి ఎవరైతే కడుతున్నారో వీటిలన్నింటిని కూడా ధ్వంసం చేయాలని హైడ్రాకి అయితే అప్పచెప్పడం జరిగింది. బట్ ఆయన కోర్టు వరకు వెళ్ళి స్టే అయితే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకునే టైంలో ఆ గ్యాప్లోనే అంటే దీన్ని కూల్చేశారని అయితే ఆయన వాపోతున్నారు త్రూ సోషల్ మీడియా, ట్విట్టర్ ద్వారా. అయితే చూడాలి నిజంగా అంటే కావాలనే టార్గెటెడ్గా చేశారా, నాగార్జున గారిని టార్గెట్ చేసి ఈ పనులు స్టార్ట్ చేశారా, లేదంటే పనుల్లో భాగంగా నాగార్జున గారు అక్రమంగా కట్టారు కాబట్టే నాగార్జున గారు కూడా ఇరుక్కున్నారనే అంశం మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దాని ప్రకారంగా ఇంకా మనకు చాలా వరకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా రావాల్సి ఉంది, ఇక మీదట వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం. రైట్, లైవ్ విజువల్లో చూస్తుంటే మాత్రం చాలా బాధాకరంగా ఉంది. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. బట్ ఉన్నట్లుండి ఉన్న పలంగా కూల్చివేశారనే వాపోతున్న చాలా వరకు బిల్డర్లు, ఇంకా చాలా మంది గొప్ప వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళు ఇంకా రావాల్సింది బయటికి. బట్ వాళ్ళు ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఫైట్ చేస్తే హైడ్రా ఏదైతే వాళ్ళకి అప్పచెప్పిన పనుల్లో భాగంగా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆ ప్రూఫ్స్ చూపెడితే నిజంగా మనం అక్రమాస్తుల్లో ఇరుక్కుంటున్నాము, మనం నిజంగానే అక్రమంగా కట్టామని దొరికిపోతారనే భావంతోనే ఏమో తెలియదు. కానీ ఎవరు కూడా బయటకు వచ్చి పెద్దగా మాట్లాడలేదు. నాగార్జున గారు కూడా జస్ట్ ఆ ట్విట్టర్ ద్వారా వచ్చి మాట్లాడారు తప్ప ఏ మీడియాకి ఎలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టడమో దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ప్రయత్నం అయితే నాగార్జున గారు చేయలేదు. సో నిజంగా చూస్తుంటే మాత్రం మొత్తం ఓవరాల్గా ఎన్కన్వెన్షన్ రూపురేఖలు మారిపోయాయి. రైట్, మరిన్ని రావాల్సి ఉంది ఇంకా అప్డేట్స్.
రైట్, మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద ఇలాంటి కూల్చివేతల మీద మీ అభిప్రాయం ఏంటో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్పుడే మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మా ప్రయత్నం అయితే ఉంటుంది. వీలైనంత వరకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి స్టోరీస్ వెంటనే మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. రైట్, స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. నమస్తే. నమస్తే. సరే, ఎక్కడ పని చేస్తుంటావు? నేను జైవేర్లో పని చేస్తాను, మురళీమోహన్ గారి దగ్గర. సరే, ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ జరిగాయి కదా కూల్చివేతలు, ఏ టైంలో స్టార్ట్ చేశారు? అర్ధరాత్రులు ఏమన్నా? అర్ధరాత్రి గట్ట ఏం లేదంటే పొద్దున్న 7:30 కల్లా మొత్తం అన్ని బంద్ చేస్తారు, రానికుండా. ఏ లోపలికి రానికుండా? శిలపారం వెహికల్స్ జనాన్ని కూడా రానికుండా చేస్తారు. జనాన్ని కూడా అక్కడ కూల్చివేశారు. ఏ బండ్లు వచ్చాయి కూల్చివేయడానికి? ఇక్కడ పెద్ద మిషన్ వచ్చిందమ్మా. పెద్దదంటే ఈ బోర్లు ఎత్తుంటది ఆ మిషన్, అంత బోర్డు కూడా లాగేస్తుంది. అయ్యి బాబోయ్, కూల్చేసిందా మొత్తం? ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదా ఇక్కడ? పెద్దలు వాళ్ళు అసలు అందులో డ్యూటీ జనం కూడా ఎవరు రాలేదు, అసలు వాళ్ళు కూడా రానిలేదు, ఎవరు రానిలేదు అసలు. మొత్తం 7:30 నుంచి స్టార్ట్. ఏ టైం కల్లా కూల్చేశారు? 12:05 కల్లా కూల్చేసారు. మొత్తం కూల్చేసారా? హైడ్రా మిషన్ హైడ్రాలిక్ మొత్తం 2:05 మొత్తం అంతా మంది అక్కడెక్కడ ట్రాఫిక్ కూల్చేసారండి. మొత్తం ఆపేశారా? అటు ఇటు మొత్తం ఆపేశారా? ఎక్కడ అవ్వలేదు అసలు, మనుషులు అంటారని అసలు అండి. ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తుంటారు మామూలుగా? తరచుగా ఎలాంటి ఫంక్షన్స్ జరుగుతుంటాయి? ఈ పెద్ద పెద్ద ఫంక్షన్ అవుతుంటాయి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళకి సంబంధించి మొత్తం అన్ని పెద్ద పని, చిన్న ఏం కాదండి. అదే పెద్ద పెద్ద జరుగుతుంటాయి, పెద్ద పెద్ద ఫంక్షన్ అవుతుంటాయి. బాగా అది మొత్తం జనం వస్తుంటారా? వస్తుంటారు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు మీరు ఇక్కడ మామూలుగా మురళీమోహన్ గారి దగ్గర? నేను 8 సంవత్సరాల నుంచి చేస్తాను. ఈ ఏరియాలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఏరియాకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మామూలుగా పెన్షన్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అంతే తప్పండి. దీని గురించి ఎప్పుడు ఎవరికి దీని గురించి అలా ఎప్పుడు ఎవరో డిబేట్ చేయలేదు. ఇంత సడన్ గా మరి కూల్చేసారంటే ఎవరికి ఆశ్చర్యంగా ఉంది. జనం తీర్థంగా చూస్తున్నారండి. అంటే ఇప్పుడు మీ మురళీమోహన్ గారికి కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నాయి కదా, అటువైపు ఏమన్నా మళ్ళీ అవకాశం ఉందా? హైడ్రా ఏదైతే కూల్చివేత పనులు ఏమో అమ్మని తెలదండి సార్. ఆయన వరకు చాలా అంటే కరెక్ట్ గానే ఉంటారు ఆయన ఇలాంటి వాటికి. మొట్టమొదటి నుంచి కూడా కరెక్ట్ మనుషులు అండి. అదే కరెక్ట్ మనుషులు. సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇబ్బంది. నాగార్జున గారిదే కదా ఎన్ కన్వెన్షన్. నాగార్జున గారిదన్నా మరి వాళ్ళకి మరి అందులో పని చేసి మనుషులు కూడా మరి వాళ్ళని కూడా రానిలేదండి. ఎప్పుడన్నా సెలబ్రిటీ నాగార్జున గారు సొంతది కాబట్టి ఎప్పుడైనా వచ్చిపోయేవాడా? ఎప్పుడైనా మేము ఇక్కడ వచ్చి వస్తున్నాం కానీ ఎప్పుడు రాలేదండి. ఆయన 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తాం కానీ మన పని ఏంటండి, వస్తే మళ్ళీ వాళ్ళ పని చూసి వెళ్ళిపోతారు తప్ప మనకి 5 డ్యూటీ చేస్తే వెళ్ళిపోతాం. ఇప్పుడు సుమారు ఎంతమంది లోపల పని చేస్తుంటారు? దగ్గర ఫంక్షన్లో అవుతానే ఒక లేడీస్ అయితే ఆడవాళ్ళు అయితే 30 మంది దాకా కూలి కట్టి చేస్తుంటారండి. మగవాళ్ళు అందరు కలిపి ఓవరాల్ గా ఎంత మంది ఉంటారు? మొత్తం డైలీ పని చేసేవాళ్ళు కాకుండా పైగా పని చేసే వాళ్ళు క్లీనింగ్ మొత్తం కలిపి ఒక 100 మంది పైన ఉంటారు. 100 మంది పైన ఉంటారు. వాళ్ళందరికి ఇప్పుడు నిరుద్యోగమే కదా, ఉద్యోగాలు లేనట్టే కదా పాపం. ఉద్యోగాలు లేదండి. మరి అందులో జరుగుతుంటేనే వాళ్ళకి పని ఉంటదండి. అదే కదా కూల్చివేశారు. కూల్చివేసారు కూడా తీయాలి, పడగొట్టేస్తామంటే పడగొట్టేసారు కానీ కూడా తీయాలని ఎంత పని అవుతుంది చూడండి. అదే మొత్తానికి ఇట్లా చేయడం అయితే నిజంగా మీకు ఎంతవరకు మీకు అనిపిస్తుంది? అంతా కరెక్ట్ గా అనిపిస్తుందండి. అంటే నాగార్జున గారు కూడా చెప్పారు, ఇంకా కోర్టులో స్టే చేసిన ఈ లోపే మీరు ఎందుకు కూల్చివేశారని ఆయన ఓపోతున్నారు. ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయా దీనికి సంబంధించి? ఏదైనా రాజకీయ కోణం, రాజకీయ కుట్ర కోణం లాంటిది అలాంటిది ఏమైనా కావాలని నాగార్జున గారి మీద టార్గెట్ చేసి? అంటే వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి, వేరే వాళ్ళవి కూడా కూలుస్తున్నారు, ఒక నాగార్జున గారిదే కాదు. కాకపోతే నాగార్జున గారు సెలబ్రిటీ కాబట్టి ఆయన పేరు వినిపిస్తోంది గట్టిగా. అంటే రాజకీయ కోణం కూడా ఉందంటున్నారు. బికాజ్ ఎందుకంటే ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉండేది, ఆయన ప్రభుత్వంలో ఎలాంటి రిమార్క్ లేదు దీనికి సంబంధించి. బట్ మొత్తం అంతా రిమార్క్ లేదండి అసలు. రిమార్క్ లేదు ఏంటంటే మరి ఇది అనుకోకుండా జరిగింది, అనుకోకుండా చేస్తారండి ఇది. బట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసరికి సడన్ గా కూల్చేసరికి అందరూ కూడా ఏదో రాజకీయ కుట్ర కోణం ఉందని అనుకుంటున్నారు. ఏం మనకు తెలదు కదండి మరి. ఉండొచ్చు, నేను చెప్తాను. ఒకలాగా ఉండదు, ఒకలాగా ఉండదు. సుమారు ఎంత నష్టం ఉంటుంది బాబాయ్ ఇక్కడ? మొత్తం 3 ఎకరాలు కూల్చేసారంటండి. మొత్తం 3 ఎకరాలు కూల్చేసారా? వాళ్ళే అన్నారండి 3 ఎకరాలు అంటున్నారు, మనకు తెలదు. అంటే మెయిన్ గా ఇక్కడ కాస్ట్లీగా లోపల ఏముంటది కూల్చేసిన దాంట్లో? మొత్తం అంతా ఫంక్షన్ జరిగింది, అంతా కాస్ట్లీ. ఒకటి సపరేట్ గా అలాంటిది ఏం లేదు.
ఇంకా ఏమైనా వస్తువులు విలువైనట్టు కూడా ఏం పగలగొట్టినట్లేదు, ఓన్లీ అదేనా కన్వెన్షన్ ఒకటే? అంటే లోపల చాలా వస్తువులు విలువైనట్టు మనం ఎప్పుడు లోనికి వెళ్ళలేదు కదండి. అదేలే. ఇప్పుడు ఇలా వస్తాం చూస్తాం వెళ్తాం అని తప్పండి. లోనికి వెళ్ళి మనం పరిచయం లేదండి. ఇప్పుడు మళ్ళీ ఏదో పునరుద్ధరించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు, నిజమేనా? అది మళ్ళీ కడతారంట కదా? కడితే కట్టేసుకోండి, కట్టాలంటే చాలా టైం పడుతుందండి. అంటే ఇప్పుడు ఎంత సుమారు ఎంత దీని వాల్యూ ఎంత ఉంటుందో? 200 కోట్లు ఉంటుందా వాల్యూ దీనిది? స్థలం అండి, స్థలం మొత్తం అంతా దీని కట్టడాలు అంతా కలిపి 200 కోట్ల విలువ ఉంటుంది. ఎందుకంటే సిటీ నడుముట్లో ఉంది కదా, హైటెక్ సిటీలో ఉంది కదా, సిటీలో ఉంది. సుమారు ఉంటుంది 200 కోట్ల దాకా ఉంటుంది. ఎంత నష్టమే ఉంటుంది? 100 కోట్ల నష్టమే ఉంటుందా? 100 కోట్ల నష్టమే ఉంటుంది. నాగార్జున గారు తేలుకోవడానికి కష్టం. చూద్దాం బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే సార్, నమస్తే. చెప్పండి. ఎన్కన్వెన్షన్ కూల్చివేత నిజంగా చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. బికాజ్ నాగార్జున గారు పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఇది వరకు చాలా మంది వినపడుతున్నప్పటి పేర్లు, బట్ నాగార్జున గారు అంటే దీని మీద రాజకీయ కోణం కూడా ఉందనే కూడా వినపడతా ఉంది. మీ అభిప్రాయం ఏమని చెప్తారు? రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే దీన్ని ఆక్రమించుకోవడంలో రాజకీయ కోణం ఉంటుంది, అట్లా ఇప్పుడు దీన్ని కూల్చేయడంలో కూడా కొద్దిగా రాజకీయ కోణం ఉంటుంది. అంటే ఇది వరకు పూర్తిగా దీన్ని కరెక్ట్ గా మంచి ఉద్దేశం చేస్తామని కూడా అనలేము. ఒక టైంలో ఒక పొలిటీషియన్ ఇస్తే ఇప్పుడు వీళ్ళు దీన్ని కూల్చేసే పని చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి పనులు చేయడం అనేది, అదిగాక నలుగురికి మంచి చెప్పాల్సిన పెద్ద మనిషి అయిన వీళ్ళు సెలబ్రిటీలు, మళ్ళీ వీళ్ళకి కోట్లలో అభిమానులు ఉంటారు. ఓకే, వీళ్ళ మూడు తరాల నటుల్ని వాళ్ళ ఆదరిస్తున్నారు జనాలు. మరి ఇంత జనం నుంచి ఎంత తీసుకుంటున్న వీళ్ళు పర్యావరణానికి ఏమైనా మంచి చేయాల్సిన వీళ్ళు ఇలాగ చెరువుల్ని ఆక్రమించి కట్టడాలు కట్టడం అనేది, ఇలా దాంట్లో వ్యాపారం చేసుకోవడం అనేది అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసేయాలి. ఇది ఒక రకమైన దుర్మార్గమైన చర్య చెప్పాలంటే. ఇది ఓకే, పొలిటికల్ మోటివ్ లేదంటానికి కూడా లేదు, కానీ కొద్ది గొప్ప ఉంటుంది. అంటే అలాగే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా అలాగే ఇచ్చి ఉంటారు. ఆ రోజు వాళ్ళు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కానీ ఆ పర్మిషన్ తీసుకుని ఉంటారు. లేకపోతే వాళ్ళు ఇలా చెరువు మధ్యలో ఇలా కట్టడాలు కట్టడానికి ధైర్యం ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు FTL లిమిట్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది, మొత్తం 3 ఎకరాలు, 7 ఎకరం 100 కోట్లు అంట. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం 300 కోట్లు వీళ్ళు అక్రమంగా తినేస్తున్నట్లే కదా. వీళ్ళు మళ్ళీ సినిమాల్లో పెద్ద పెద్ద నీతులు చెప్తారు మళ్ళీ వీళ్ళు. అంటే ఇన్కన్వెన్షన్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది కదా, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు? అదే చెప్తున్నా, గత ప్రభుత్వాలకి వీళ్ళేం ఫేవర్ చేశారో తెలియదు, లేదా వాళ్ళకి వీళ్ళేం ఫేవర్ చేస్తున్నారో తెలియదు, లేదా మళ్ళీ 2014లో మళ్ళీ ఇట్లా TRS గవర్నమెంట్ వచ్చింది కూల్ చేయడానికి. మరి ఆ టైంలో వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారో తెలియదు. ఇవన్నీ ఏంటంటే మన ప్రజలు కూడా ఏమి గట్టిగా ఎదురు తిరిగిన మనస్తత్వం ఉన్నవాళ్లే కదా, వీళ్ళు కూడా అట్లా పొలిటీషియన్స్ కూడా అట్లా ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు చాలా ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి, వాళ్ళెవరూ చేపట్టిన ఏదైతే హైడ్రా పనులు, ఇది హైడ్రా అనేది నిజంగా మంచిది, ఆహ్వానించదగింది. రంగనాథ్ గారు కూడా, ఆయన కూడా ఒక ఎలాంటి ఒక అవినీతి లేని ఆఫీసర్, ఆయన మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ పనిచేసినప్పుడు అన్ని చోట్ల కూడా ఆయన అవినీతి పనులుగా ఆయన సింహస్వప్నంగానే ఉంటాయి. ఆయన ఒక మంచి ఆఫీసర్. ఆయన డెఫినెట్ గా ఆయన టైంలో ఆయన దేనికి లొంగుతాడని అనుకోవట్లేదు. ఆయన ఏ ఒత్తిడికి లొంగకుండా, ఏ ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా పనిచేస్తాడు ఆయన. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా ఓకే, ఇప్పటివరకు అయితే అట్లాగే చాలా ఇలాంటి ఒక ఆక్రమణలు అయితే ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా. ఎన్నో చెరువులు కబ్జాకు గురైనాయి. ఓకే, మన గండిపేట కానీ, హిమాయత్ సాగర్ కానీ, ఇలాంటి చోట్ల కూడా చాలా ఫామ్ హౌస్లు చాలా కబ్జాలకు గురైనాయండి. ఓకే, చెరువులు, కుంటలు, వీళ్ళ ధనదాహానికి, వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ దీనికి అసలు అంతు లేకుండా పోతుంది. ముఖ్యంగా ఇలాంటి సెలబ్రిటీలు, జనానికి నీతులు చెప్పే సెలబ్రిటీలు, నాగార్జున లాంటి నీతులు చెప్పే సెలబ్రిటీలు ఇలాంటి నీచ పనులు చేస్తారు, తుచ్చ పనులు చేస్తారంటే నిజంగా అది మళ్ళీ వీళ్ళని సమర్థించే వాళ్ళు కొంతమంది ఒక అభిమాన సంఘాలు ఉంటారు. వాళ్ళకి అదొక చండాలం మళ్ళి. ఓకే, ఇలాంటి వాళ్ళని సమర్థించడం అనేది ఎంతవరకు సహయుక్తం అనేది వాళ్ళు ఆలోచించాలి. ఇది వాళ్ళ విచక్షణకు వదిలేయాలి. ఎంత నష్టం జరిగింది అవకాశం? ఇప్పటివరకు వార్తల్లో వస్తున్న దాన్ని బట్టి ఒక 3 ఎకరాలు పైన దీనికి కబ్జా గురైంది అంటున్నారు కదా. 3 ఎకరాలు అంటే ఇక్కడ ఎకరం 100 కోట్లు అంట. ఎకరం 100 కోట్లు అంటే 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వీళ్ళు దోపిడీ చేసినట్లే కదా. అదే మరి వీళ్ళు చెప్పే నీతులు అవి. మరి తిరిగి పునరుద్ధరించే అవకాసం ఉందని చేస్తున్నారు, చూద్దాం ఎంతవరకు. స్టే తెచ్చుకున్నట్లు కూడా చెప్పారు నాగార్జున గారు. గతంలోనే స్టే ఇచ్చింది అంటున్నారు. మరి స్టే ఇచ్చిన దానికైతే వీళ్ళు అది అంటే దానికి ఆ వ్యవహారం నాకు పూర్తి అవగాహన లేదు, కానీ
బట్ ఇది వీళ్ళకి రైట్ అనేది లేకపోతే వీళ్ళు కూడా కూల్చేసే పని చేయరు కదా. అంటే స్టే ఇచ్చిందంటే మొత్తం వేరే ప్రాపర్టీ మీద దాంట్లో వివరంగా కొద్దిగా తెలియాలి కొంచెం వివరాలు. పూర్తి దీని ఎంత అంటే ఓవరాల్ గా అది నాకైతే అది మనం కూడా నువ్వు వార్తలో చూస్తుంది ఏదో 30 ఎకరాల దగ్గర ఉంది అంటున్నారు. 30 ఎకరాల్లో 3 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారంటున్నారు. అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అంటారు. FTL 1 ఎకరం 2 ఎకరాలు ఉందంటున్నారు. తర్వాత బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్ అంటే బఫర్ జోన్ లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. బట్ అలాంటి చోట్ల కూడా వీళ్ళు నిర్మాణాలు చేపట్టారు. ఇది ఖచ్చితంగా ఇప్పటి వరకు బతుకుతున్న ఎవరైతే లోపల పనిచేస్తున్న వాళ్ళందరూ రోడ్డును పడ్డ అలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా నేను వార్తల్లో చూశాను. నిజమే. అట్లా అని చెప్పేసి ఇలాంటి అక్రమ కట్టడాలు కూల్చకూడదని దాన్ని ఆ ఎక్సెప్షన్ తీసుకోలేం కదా. వాళ్ళకి ఏదన్నా ఇంకా ఆల్టర్నేటివ్ చూపించాలనేది గవర్నమెంట్ బాధ్యత కూడా ఉంది కొద్దిగా. అట్లాగే యాజమాన్యానికి కూడా ఉంది. యాజమాన్యాన్ని కూడా వాళ్ళు ఎన్నాళ్ళు చేశారు కదా. పోనీ ఆ యాజమాన్యం లేని చిన్నోళ్ళు ఏం కాదు కదా. వాళ్ళు చాలా పెద్దోళ్లే కదా. వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళు కూడా దారి చూపించగలరు వాళ్ళు. ఇప్పుడు చాలా వరకు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే నాగార్జున గారికి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన నాగచైతన్య, ఆయన రెండో మ్యారేజ్ చేసుకున్న శోభితా ధూళిపాల ఇంటిన అడుగు పెట్టిన వేళ విశేషం అట్లా అలా ఆగుతున్నారు. దానికి ఏమంటారు మీ అభిప్రాయం? అవన్నీ మూఢనమ్మకాలండి. అది దాన్ని మనం సమర్థించము. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము. అలా ఒక ఇందులో వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం చాలా తప్పు. అలా అనకూడదు. అదన్నీ మూఢనమ్మకాలు. వేణుస్వామి అనే వ్యక్తి ఈ మధ్య కాంట్రవర్సీ వేణుస్వామి ఆయన శాపం వల్ల లేకపోతే ఆయన గోష్ఠ వల్ల జరిగిందని కూడా అంటున్నారు. అవన్నీ ట్రాష్ అండి. వేణుస్వామి అనేవాడు పని లేని పనికిమాలినోడు చెప్పాలండి. అన్నెసరీ డిస్టర్బెన్స్ న్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అతను తీసుకెళ్ళి న్యూషన్స్ కేసు పెట్టాను లోపల అతను చాలా వేస్ట్ ఫెయిల్. అతని గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఇంకా చాలా మంది పెద్ద వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. బట్ ఇందులో ఇంకా సెలబ్రిటీస్ పెద్ద వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా వరకు ఆస్తులు అందరూ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయి కదా. ఇంక్లూడింగ్ ఎవరికి మురళీమోహన్ గారు లాంటి వాళ్ళకి వీళ్ళందరికీ చాలా వరకు ఎవరన్నా అదే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఏ సెలబ్రిటీలకి ఒత్తిడికి లొంగకుండా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే రంగనాథ్ గారు కూడా దీని మీద ఎలాంటి ఒత్తిళ్ళకి ప్రలోభాలకు లొంగకుండా పని చేస్తారు. ఆయన ఖచ్చితంగా ఆయనకున్న ఇమేజ్ క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయనకు మంచి పేరు ఉంది. ఖచ్చితంగా చేస్తారు. ఆయన చెయ్యాలి. ఈ వనరులను సహజ వనరులను కాపాడాలా. ముఖ్యంగా వాటర్ బాడీస్ అని కాపాడాలా. మనం ఎందుకంటే ఎంత పెద్ద క్రైసిస్ వచ్చిందో మనం బెంగళూరుకి ఎగ్జాంపుల్. మనకి బెంగళూరులో మనం చూసాం. కొద్దిమంది కదా మనం బెంగళూరు చూసాం మనం. ఓకేనా. బెంగళూరులో ఇట్లా పోయిన సీజన్ లో వాటర్ క్రైసిస్ అనేది ఎంత సివియర్ గా ఉందో మనం చూసాం. హైదరాబాద్ కూడా అలాంటి గతి పట్టకూడదంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి పెద్ద మనుషులకి ఆల్రెడీ చెప్పారు. ఇంకెవరెవరు పెద్ద మనుషులు ఉండాలి, ఆ పెద్ద మనుషులకి బుద్ధి చెప్పాలి. ఇంకెప్పుడు కాగే పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పటి వరకు ఇది హైడ్రా అనేది మంచి అంటే దానికి ఇంకా పవర్స్ లేవు. అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. జస్ట్ ఒక సింపుల్ గా ఫామ్ చేశారని చెప్తున్నారు. దాని గురించి డీటెయిల్ గా నాకైతే తెలియదు. పాసం యాదగిరి అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన మంచిగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్ లో నేను చూశాను వీడియోలు. సో దీని మీద అయితే చట్టం అయితే చేయలేదు ప్రస్తుతానికి. దీన్ని ఇలా ఒక హైడ్రా అనేది ఒక సింపుల్ గా బాడీ ఫామ్ చేశారు. అది సో చట్టం చేస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా ఉండదు అనేది నా అభిప్రాయం. ప్రజలు కూడా దీన్ని ఇంకా గవర్నమెంట్ డిమాండ్ చేయాలి. ఇలాంటి చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని. ముఖ్యంగా సహజ వనరులు కాపాడాలి. వాటర్ బాడీస్ పొల్యూట్ చేయకూడదు. వాటర్ బాడీలు బ్లాక్ చేయకూడదు. ఓకే. దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఓకే. వాటర్ బాడీస్ పొల్యూట్ అవ్వడం అనేది చాలా ప్రమాదం. ఈ వనరులను కాపాడడం అనేది ప్రభుత్వమైన ప్రధానమైన బాధ్యతగా తీసుకోవాలి. ప్రజలు కూడా దీన్ని అడగాలి, డిమాండ్ చేయాలి ఇలాంటిది. ఓకే. అలాగే మా నాయకుడు మా నటుడు అని చెప్పేసి ఎవరు దీన్ని సమర్థించకుండా ఇలాంటి తప్పుడు పనులని ఎవరైనా ఖండించాలి అని కోరుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.